రైల్వే జోన్ కూడా గుంతకలకి ఇచ్చేసి కదా, మళ్ళీ మీ మనస్తత్వాలు మంచి అయినప్పుడు. అందుకని మీకు ఆ మాట చెప్పాను నేను ఇందాక, మేము ఇందాక మాట్లాడుతూ ఆ మాట చెప్పాను మీకు. ఏమన్నాను, మేము అలా ఊరుకోవడం వల్ల మాకు చెడే జరుగుతుంది తప్ప మంచి ఎప్పుడు జరగట్లేదని చెప్పి. ఈరోజు రైల్వే జోన్ ఎందుకు అడుగుతున్నామంటే, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే డివిజన్ ఉందో ఆ ఒక్క డివిజన్లో 7,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ఇస్తున్నాం. లాభాలు అక్కడ జరిగేటువంటి టర్న్ ఓవర్ కాదు, ప్రతి సంవత్సరం 7,500 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొస్తున్నటువంటి డివిజన్ విశాఖపట్నం. దాన్ని తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ తీసుకొని వెళ్ళి ఒరిస్సాలో ఖర్చు పెడతా ఉన్నారు. మన ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడట్లేదు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పి 6 నెలల్లో ఇస్తామన్నటువంటి హామీని 3 సంవత్సరాలు అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడరు. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాట్లాడరు. ఎందుకు నష్టం జరుగుతున్నప్పుడు నష్టానికి తగ్గ ఫలితం. ఈరోజు సురేష్ ప్రభు గారు ఈ ప్రాంతం నుంచి, ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయనకి మాత్రం మహారాష్ట్ర నుంచి గుజరాత్ వెళ్ళడానికి మాత్రం 1,00,000 కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ వేయడానికి ఆయనకి అవకాశాలు ఉంటాయి. మా ప్రాంతానికి నేనేమీ చేయట్లేదని చెప్తున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఒక పెద్ద ప్రాజెక్టు అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్ళడానికి 3 గంటల్లో వెళ్ళిపోవడానికి ఒక బుల్లెట్ ట్రైన్ వేయడానికి ఆయనకి బడ్జెట్ ఉంటుంది. కేవలం చిన్న ప్రాంతమైనటువంటి మీకు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 19 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఒక మెట్రో లోకల్ ట్రైన్ ప్రాజెక్ట్కి ఒక జోన్ క్రియేట్ చేసుకుంది ఆవిడ. బిలాస్పూర్లో రామ్ విలాస్ పాస్వాన్ ఆయన కావాల్సిన జోన్ క్రియేట్ చేసుకున్నారు. చట్టంలో పెట్టి ఎప్పుడో 4-5 దశాబ్దాలుగా ఉన్నటువంటి, ఎప్పుడో మనకు తెలిసి గూడ్స్ దోమశకటం అని చెప్పాను, అంటే బొగ్గుతో నడిచేటువంటి ఇంజిన్లు అప్పటి కాలం నుంచి ఈరోజు ఎలక్ట్రిఫైడ్ అయిపోయినటువంటి ఇంజిన్స్ వచ్చాయి. ఇప్పటికీ ఇంకా పోరాటం జరుగుతుంది తప్ప మాకు మాత్రం న్యాయం జరగదు. సురేష్ ప్రభు మన ఏపీ నుంచే కదా ఎంపీగా రాజ్యసభ. అదే చెప్తాం, మన దౌర్భాగ్యం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే, పైన అక్కడ ఏం చెప్తే అది చేయడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనకేం కావాలో అడగాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకపోవడం మన దౌర్భాగ్యం. అది కూడా చట్టంలో పెట్టి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి మనకి ఉన్నటువంటి హక్కుని మీరు అడగకపోతే, మీరు ఫైట్ చేయకపోతే, ఈరోజు 99 ఏమనంటే 90 గతం గురించి మాట్లాడతారు. నిన్న కూడా అసెంబ్లీలో చూసాం, చరిత్ర తెలుసుకోండి, చరిత్ర గురించి మాట్లాడండి అని చెప్తుంటారు. మీ చరిత్ర 99 నుంచి ఏమనంటే 99 నుంచి 2004 వరకు నేనే చక్రం తిప్పాను అని చెప్పని అంటారు. ఎన్డీఏ నేనే చక్రం తిప్పాను, మనం ఏం చెప్తే అదే జరిగిందని. ఇప్పుడు మాత్రం చక్రం కాదు కదా, కనీసం బొంగరం కూడా తిప్పేటువంటి పరిస్థితులు లేడైనా. ఈరోజు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కు కోసం మీరు పోరాటం చేస్తుంటే, పార్లమెంట్ సాక్షిగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉంటే, దానికి కూడా ఈరోజు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు నిజంగా బాధపడతా ఉన్నాం. ఈరోజు పార్లమెంట్ సాక్షిగా వచ్చినటువంటి మా హక్కుని ఎందుకు ఈరోజు అమలు చేయట్లేదు, ఎందుకు మీరు హామీని నిలబెట్టుకోవట్లేదు, మా ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు? శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది సార్? మీకు తెలుసు, మీరు రాయలసీమ చెందినటువంటి వ్యక్తిగా. ఆ రోజు తెలంగాణ కోసం శ్రీకృష్ణ కమిటీని వేస్తే తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల కన్నా రాయలసీమలో ఉన్నటువంటి 4 జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు ఇంకా వెనకబాటుతనంలో ఉన్నాయన్నటువంటి మాట చెప్పింది వాస్తవం కదా? మరి అటువంటి ప్రాంతాలని, అటు ఆ 4 జిల్లాలైనటువంటి రాయలసీమను కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర అంటే మీరు ఏదో విశాఖపట్నం నగరాన్ని మీరు ఆ జీడిపిని మీరు క్యాలిక్యులేట్ చేసుకొని విశాఖపట్నం ఏదో పెద్ద అనుకుంటే అవ్వదు కదా. విశాఖపట్నంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు, ఏదైతే అటవీ ప్రాంతం ఉంది, గ్రామీణ ప్రాంతం ఉంది. ఈరోజు విశాఖపట్నం కూడా వెనకబడినటువంటి జిల్లా. నగరం ఉంది, నగరంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసి మనం అనుకుంటే అవ్వదు కదా. విశాఖపట్నం కూడా వెనకబాటుతనంలో ఉంది. కాకపోతే విశాఖపట్నం డెవలప్ అయితే మాత్రం విశాఖపట్నంతో పాటు అటు విజయనగరం, శ్రీకాకుళం కూడా తప్పనిసరిగా డెవలప్ అవుతుంది అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తిని నేను. కారణం, విశాఖపట్నంలో వన్స్ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే అది ఈరోజు రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ మాకు సహజంగా విశాఖపట్నం, విజయనగరం కలిసి ఉండేటువంటి ప్రాంతం. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా అయిపోయేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సహజంగా శ్రీకాకుళం కూడా హెడ్ క్వార్టర్ ఏదన్నా కావాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఎవరన్నా షాపింగ్కి రావాలన్నా, ఏం చేయాలన్నా సరే విశాఖపట్నంకి వస్తుంటారు. సో సహజంగా డెవలప్మెంట్ విశాఖపట్నంలో స్టార్ట్ అయితే అది అలాగా ఆ 3 జిల్లాలకి ఇటు రాజమండ్రి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎవరికి ఉండవు. మా విశాఖపట్నం వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉంటారు, అటు విజయనగరం, శ్రీకాకుళం వాళ్ళు విశాఖపట్నం వస్తుంటారు. సహజంగా 3 ప్రాంతాలు డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి విశాఖపట్నం
కి ఒక మేజర్ సిటీగా డెవలప్ అయితే మాత్రం తప్పకుండా ఆ 2 జిల్లాలు కూడా డెవలప్ అవుతాయన్నటువంటి నమ్మకం మాత్రం నాకు పూర్తిగా ఉంది. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.